Hearty welcome to Competitive Exams Corner. Welcome to the Current Affairs episode on 22nd June 2021. And current affairs ni The Hindu newspaper, Press Information Bureau and All India Radio నుంచి సేకరించడం జరిగింది. అండ్ ఇందులో మనం యాక్చువల్ కరెంట్ అఫైర్స్కి వెళ్ళడానికి ముందు హియర్ ఈస్ ద కోట్ ఆఫ్ ది డే. సో గుడ్ థింగ్స్ విల్ కమ్. కోట్ చాలా చిన్నదే అయినప్పటికీ చాలా ఇన్డెప్త్ మీనింగ్ ఉంది మీరు ఆలోచించగలిగితే. ఒక పాజిటివ్ వైబ్స్ని అండ్ ఒక హోప్ని క్రియేట్ చేసే కోట్ అనమాట ఇది. అంటే గుడ్ థింగ్స్ విల్ కమ్. మనము ఉన్న సిచ్యువేషన్స్లో ఎంత డిప్రెషన్లో ఉన్నప్పటికీ, ఎంత నెగిటివ్ మైండ్ సెట్లో ఉన్నప్పటికీ నాకు నెక్స్ట్ ఫ్యూచర్లో గుడ్ థింగ్స్ రాబోతున్నాయి, సో మంచి రోజులు రాబోతున్నాయి అనే ఒక చిన్న ఆలోచన కనుక మనకు రాగలిగితే దెన్ ఆ టైంలో మనం చేసే ఒక ప్రతి పనిలో ఖచ్చితంగా వేరియేషన్ ఉంటుంది. అంటే నా లైఫ్ ఇంతే అనుకునే వాళ్ళు చేసే పనులు వేరుంటాయి, బట్ నా లైఫ్లో మంచి రోజులు రాబోతున్నాయి అని అనుకునే వాళ్ళ మైండ్ సెట్లో ఉన్న వాళ్ళు చేసే పనులు వేరే రకంగా ఉంటాయి. సో దట్ వాళ్ళ ఫ్యూచర్ కూడా ఖచ్చితంగా వ్యారీ అవుతుంది. సో ఎప్పటికీ పాజిటివ్గా ఆలోచించండి. మీ స్టేజ్ ఎంత తక్కువ ఉన్నా సరే, ఎంత లోగా ఉన్నా, మీరు ఎంత డిప్రెషన్లో ఉన్నా, సో వెంటనే మీరు ఆలోచించాల్సింది నాకు మంచి రోజులు ఉన్నాయి. అండ్ ఇదే విషయాన్ని చాలామంది ఆథర్స్ చెప్పారు. సో గుడ్ థింగ్స్ విల్ కమ్. సో పాజిటివ్ మైండ్గా ఉండండి, మంచి రోజులు వస్తాయని మనస్ఫూర్తిగా నమ్మండి. సో దాని ప్రకారమే ముందుకెళ్ళండి. Thank you, and let us move to the first important current affair on the day. Army to get indigenous LUHs in December 2022. ఇక్కడ ఇండిజినియస్ అంటే ఒక ఇది ప్రోడక్ట్ పూర్తిగా మన ఇండియాలోనే అది తయారవుతే దాన్ని ఇండిజినస్ అని పిలుస్తాము. అంటే డొమెస్టిక్గా కేవలం ఎవ్రీథింగ్ ఇండియాలోనే తయారవుతే దాన్ని ఇండిజినస్ అని పిలుస్తాం. సో ఇండిజినస్ అంటే ఇండియా అని కాదు. సో ఏ ప్రోడక్టు ఆ కంట్రీలోనే పూర్తిగా తయారవుతే సో దాన్ని ఇండిజినస్ అని పిలుస్తాము. సో నెక్స్ట్ LUHs అంటే లైట్ యూటిలిటీ హెలికాప్టర్స్. సో ఇక్కడ కింద పాయింట్ AK సూరి టు హెడ్ ఆర్మీ ఏవియేషన్కి సంబంధించి హెడ్గా వ్యవహరిస్తున్న వ్యక్తి AK సూరి. ఇక్కడ ఫస్ట్ పారాగ్రాఫ్ చూడండి. ద ఆర్మీ విచ్ ఈస్ ఫేసింగ్ ఏ హ్యూజ్ షార్టేజ్ ఆఫ్ లైట్ యూటిలిటీ హెలికాప్టర్స్ విత్ ద ఏజింగ్ ఫ్లీట్ ఆఫ్ చీతా అండ్ చేతక్ హెలికాప్టర్స్. సో చీతా అండ్ చేతక్ ప్రజెంట్ ఆర్మీ వాళ్ళు వాడుతున్న లైట్ యూటిలిటీ హెలికాప్టర్స్ పేర్లు. అవి ఎక్కువ కాలం నుంచి వాడుతుండడం వల్ల వాటిలో ఉన్న సామర్థ్యం వీళ్లకు సరిపోనందువల్ల వాళ్ళు కొత్త లైట్ యూటిలిటీ హెలికాప్టర్స్ని కొనుక్కోవాలనే ఆలోచనలో ఉన్నారనమాట. సో విల్ రిసీవ్ ద ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ 6 ఇండిజినియస్ లైట్ యూటిలిటీ హెలికాప్టర్స్ బై ఎండ్ ఆఫ్ 2022. 2022 చివరి నాటికి మరొక 6 లైట్ యూటిలిటీ హెలికాప్టర్స్ ఆర్మీ వద్దకు వెళ్ళబోతున్నాయి. సో ఇది ఒక ఇండియన్ డిఫెన్స్ వాళ్ళు రిలీజ్ చేసిన ఒక ప్రెస్ స్టేట్మెంట్ అనమాట. అండ్ ద హెలికాప్టర్ was designed and developed by the Hindustan Aeronautics Limited. సో HAL హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు ఈ 6 లైట్ యూటిలిటీ హెలికాప్టర్స్ని వాళ్ళు డిజైన్ చేశారనమాట. నెక్స్ట్ ఇక్కడ ఈ సెకండ్ కేటగిరీలో ఫస్ట్ పారాగ్రాఫ్ చూడండి. ద LUH ఈజ్ మెంట్ టు రీప్లేస్ ద ఏజింగ్ చీతా అండ్ చేతక్ హెలికాప్టర్స్ అలాంగ్ విత్ ద రష్యన్ KA-226 హెలికాప్టర్స్. సో ప్రజెంట్ ఇండియన్ ఆర్మీ వాడుతున్నది 3 హెలికాప్టర్స్ని వాడుతుంది. ఒకటి చీతా, 2 చేతక్, 3వది రష్యా నుంచి ఇండియా కొనుక్కున్నది KA-226 హెలికాప్టర్స్. సో ఈ 3టిని రీప్లేస్ చేస్తూ ఆ కొత్త హెలికాప్టర్స్ 2022 డిసెంబర్ నుంచి ఇండియన్ ఆర్మీ యూజ్ చేయబోతోంది. అండ్ ద లాస్ట్ పాయింట్ అండి. సిన్స్ November 2019, Lieutenant General Suri, then as a Major General, had been the Additional Director General officiating the Director General of Army Aviation. సో సూరి గారు నవంబర్ 2019 నుంచి ఆ పదవిలోనే కొనసాగుతున్నారు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. సెకండ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్లోకి వెళ్దాం. Country witnesses rise in rice export to 9 countries and wheat export to 7 countries. సో మన ఇండియా
కొన్ని దేశాలకు రైస్ని మరియు వీటిని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంది. అంటే వాళ్ళకు మనము ఎగుమతి చేస్తున్నాం అన్నమాట. సో అయితే ఈ ఎగుమతి విషయంలో కొంత పురోగతిని, కొంత అభివృద్ధిని ఇండియన్ గవర్నమెంట్ చూసింది. ఇక్కడ ఫస్ట్ పేరా చూడండి. ఇండియాస్ క్వెస్ట్ ఫర్ ఎక్స్పాండింగ్ ద ఫుట్ ప్రింట్ ఆఫ్ సెరల్స్ ఎక్స్పోర్ట్స్ త్రూ ఎక్స్ప్లోరింగ్ న్యూ ఆపర్చునిటీస్ హ్యాస్ స్టార్టెడ్ టు ఈల్డ్ రిజల్ట్స్. అవి మనకు ఆ ఫలితాల్ని రావడం స్టార్ట్ అయింది. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ హ్యాస్ సెడ్ దట్ ద 9 countries where India exported non-basmati rice for the first time in 2021 or where earlier the shipment was smaller in volume. అయితే ఇప్పటిదాకా ఇండియా 9 దేశాలకు ఈ బాస్మతి కాని రైస్ అంటే నాన్ బాస్మతి రైస్ని ఎక్స్పోర్ట్ చేసింది. బట్ ఇంత ఎక్కువగా ఎప్పుడు చేయలేదని చెప్పి ఇక్కడ అభిప్రాయపడుతున్నారు. సెకండ్ సెంటెన్స్, ద టోటల్ వాల్యూమ్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ రైస్ టు దీస్ 9 countries వాజ్ ఏ ఫ్యూ హండ్రెడ్ మెట్రిక్ టన్స్ ఇన్ 2018, 19 and 19-20. సో 18-19 సంవత్సరంలో మరియు 19-20 సంవత్సరంలో కేవలం కొద్ది వందలు మాత్రమే, అంటే కొన్ని వందలు మెట్రిక్ టన్స్ మాత్రమే మనము ఈ 9 countriesకి రైస్ని ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం. కానీ దిస్ రోస్ టు ఓవర్ 1.5 lakh మెట్రిక్ టన్స్ లాస్ట్ ఇయర్. సో ఈ లాస్ట్ ఇయర్లో దాదాపు 150,000 మెట్రిక్ టన్స్ ఆఫ్ రైస్ని మనము ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఇన్ ద కేస్ ఆఫ్ వీట్ ఎక్స్పోర్ట్స్ టు 7 స్పెసిఫైడ్ కంట్రీస్ వేర్ దేర్ వర్ నన్ ఇన్ 2018 and 19. 2018-19లో వీట్ ఎక్స్పోర్ట్స్ మనం అసలు పూర్తిగా ఏం చేయలేదు. కానీ ఈ యొక్క 7 స్పెసిఫైడ్ కంట్రీస్కి ప్రజెంట్ మనము ఎక్స్పోర్ట్ ఇచ్చామన్నమాట. నెక్స్ట్, అండ్ ఓన్లీ 4 మెట్రిక్ టన్స్ ఇన్ 2019-20. సో 2018-19లో అసలు మనం వీట్ ఎక్స్పోర్ట్స్ చేయలేదు. 2019-20లో కేవలం 4 మెట్రిక్ టన్స్ మాత్రమే ఎక్స్పోర్ట్ చేసాం. సో వీట్ ఎక్స్పోర్ట్ టు దీస్ 7 countries గ్రోస్ టు నియర్లీ 1.5 lakh మెట్రిక్ టన్స్ లాస్ట్ ఇయర్. సో ఈ లాస్ట్ ఇయర్ అంటే 2020-21లో మనకు దాదాపు 150,000 మెట్రిక్ టన్స్ ఆఫ్ వీట్ని మనము 7 countriesకి ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. సో ఇది మనకు సెకండ్ ఇంపార్టెంట్ current affair. Let's move to the next important current affair. International Day of Yoga celebrated across globe. PM Modi launches WHO M Yoga app. ఇక్కడ ఫస్ట్ పాయింట్, the world observed the 7th International Day of Yoga today. The main theme for this year is yoga for wellness, which is aligned to the current preoccupations. ఇక్కడ 7th ఇంటర్నేషనల్ యోగా టుడే కాదండి, ఎస్టర్డే. సో మనకు 21st June 7th ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా మనం సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ వాటికి సంబంధించిన న్యూస్ ఇది. అండ్ ఈ సంవత్సరానికి సంబంధించిన థీమ్ ఏంటంటే యోగా ఫర్ వెల్నెస్ విచ్ ఈజ్ అలైన్డ్ టు ద కరెంట్ ప్రీ ఆక్యుపేషన్స్ అనేది థీమ్ అనమాట. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ద ఇంటర్నేషనల్ యోగా డే ఈజ్ బీయింగ్ అబ్జర్వ్డ్ ఇన్ 190 కంట్రీస్ అక్రాస్ ద గ్లోబ్. సో ఎంటైర్ గ్లోబ్లో 190 కంట్రీస్ దీన్ని అబ్జర్వ్ చేస్తున్నాయి. అంటే ఆ 190 కంట్రీస్లో ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాని సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనమాట. సో దానికి సంబంధించిన కార్యక్రమాలు కానీ అండ్ మిగిలినవి చేస్తున్నారు. నెక్స్ట్ మూడవ ఇంపార్టెంట్ పాయింట్, ఇండియా హ్యాస్ టేకెన్ అనదర్ ఇంపార్టెంట్ స్టెప్ టుడే ఇన్ దిస్ డైరెక్షన్ అలాంగ్ విత్ ద యునైటెడ్ నేషన్స్. సో యుఎన్తో కలిసి ఇండియా మరొక అడుగు ముందుకేసింది. అదేంటంటే మిస్టర్ మోడీ లాంచ్డ్ WHO M Yoga app. This app will provide many videos of yoga training and practice based on common yoga protocol in many languages. సో మన ప్రధానమంత్రి మోడీ గారు ఒక మొబైల్ యాప్ని లాంచ్ చేశారు. ఆ యాప్ పేరు WHO M Yoga. సో ఈ యాప్లో ఏంటంటే యోగా ఎలా చేయాలి అండ్ యోగాకి సంబంధించిన మెలకువలు, ఇలా యోగా ట్రైనింగ్ సంబంధించిన చాలా వీడియోస్ అందులో అందుబాటులో ఉన్నాయి. అండ్ మనము రెగ్యులర్గా ఎలా ప్రాక్టీస్ చేయాలనే విషయం కూడా అందులో పొందుపరిచి ఉంది. అండ్ ఇక్కడ కామన్ యోగా ప్రోటోకాల్కి సంబంధించిన మిగిలిన మనకు అందుబాటులో ఉన్న అన్ని భాషల్లోనూ ఈ యాప్ అన్నది అందుబాటులో ఉంది. లాస్ట్ పాయింట్, ఎం యోగా యాప్ విల్ హెల్ప్ ఇన్ స్ప్రెడ్డింగ్ యోగా వరల్డ్ ఓవర్ అండ్ విల్ కంట్రిబ్యూట్
టు ద ఎఫర్ట్స్ ఆఫ్ వన్ వరల్డ్ వన్ హెల్త్. సో ప్రతి ఒక్కరి ఆరోగ్యం కోసం అని చెప్పి ఈ యొక్క యోగా యాప్ని వాళ్ళు సిద్ధం చేయడం జరిగింది. అండ్ ఈ యోగా అన్నది ప్రతి ఒక్కరికి అందాలని అనే ఉద్దేశంతో దీన్ని వాళ్ళు క్రియేట్ చేశారు. సో ఇది మనకు నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. సో లెట్ us మూవ్ టు ద నెక్స్ట్. సో మూడో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ పూర్తయింది. లెట్ us మూవ్ టు ద ఫోర్త్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. MOS ఫర్ ఎడ్యుకేషన్ సంజయ్ ధోత్రే లాంచెస్ NIOS డిప్లొమా కోర్స్ ఇన్ యోగిక్ సైన్స్. సో యోగాకి ఒక పక్క మనము అపూర్వమైన ఆదరణ కలగజేయాలనే ఉద్దేశము, మరొక పక్క ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ మనం ఖచ్చితంగా ఇంక్రీజ్ చేయాలి అనే ఒక ఉద్దేశము, ఈ రెండు కలిపి ఈ యొక్క డిప్లొమా కోర్స్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. సో ఆన్ ద ఒకేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ ఎడ్యుకేషన్ సంజయ్ ధోత్రే లాంచ్డ్ NIOS డిప్లొమా కోర్స్ ఇన్ యోగిక్ సైన్స్. అంటే ది NIOS డిప్లొమా కోర్స్ ఇన్ యోగిక్ సైన్స్ అనేది ఆయన క్రియేట్ చేయడం జరిగిందనమాట. సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఎవరైతే యోగాలో ఇంట్రెస్ట్ ఉంటుందో వారు ఈ డిప్లొమా కోర్స్ చేయగలిగితే సో దే విల్ గివ్ యూ ఏ సర్టిఫికేట్. వాళ్ళు మీకు సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ని యూజ్ చేసి మీరు మరికొంతమందికి నేర్పించే ప్రక్రియలో మీరు అమౌంట్ని సంపాదించవచ్చు. సో దట్ మీరు ఒక జాబ్ సీకర్ కాకుండా జాబ్ ప్రొవైడర్గా మీరు ఒక కొత్త కెరియర్ని మీరు స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది మనకు ఫోర్త్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. ఇండియా ఆల్ సెట్ టు హోస్ట్ 2-day summit on green hydrogen initiatives beginning tomorrow. సో గ్రీన్ హైడ్రోజన్ అనేది హైడ్రోజన్ చాలా చాలా ముఖ్యమైన ఒక ఎలిమెంట్ అనమాట మన అట్మాస్ఫియర్లో. సో దాన్ని కాపాడుకునే విధంగా గ్రీన్ హైడ్రోజన్ ఇనిషియేటివ్స్ అనేది ఇండియా ఒక సమ్మిట్ హోస్ట్ చేయబోతోంది. ఇందులో బ్రిక్స్లో పార్టిసిపేట్ చేస్తున్న అన్ని కంట్రీస్ పార్టిసిపేట్ చేయబోతున్నాయి. అండ్ అయితే ఇది ఒక ప్లాట్ఫామ్ అనమాట. వాళ్ళ ఐడియాలు ఏంటి అండ్ వారి ఆలోచనలు ఏంటి, వారి ఇనిషియేటివ్స్ ఏమైనా తీసుకోబోతున్నారా అలాంటివన్నీ వాళ్ళు దీంట్లో షేర్ చేసుకోబోతున్నారు అనమాట. సో ఇండియా ఈజ్ ఆల్ హెస్ సెట్ టు హోస్ట్ ఏ 2-day summit on green hydrogen initiatives beginning tomorrow, involving the BRICS nations. BRICS nations తో కలిసి ఈ సమ్మిట్ని వాళ్ళు స్టార్ట్ చేయబోతున్నారు. సో ఇది సమ్మిట్ అంటే ఏం లేదండి, ఎక్కువ మంది కొంతమంది అఫీషియల్స్ అంతా కలిసి ఒక మీటింగ్ లాగా ఫామ్ అవుతారనమాట. సో ద ప్రెస్టీజియస్ ఈవెంట్ ఆఫర్స్ ఏ ప్లాట్ఫామ్ టు షేర్ దేర్ రెస్పెక్టివ్ గ్రీన్ హైడ్రోజన్ ఇనిషియేటివ్స్ అండ్ వ్యూస్ ఆన్ హౌ టు టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్ ఇన్ దేర్ ఓన్ కంట్రీస్. సో మీ కంట్రీ అంటే వారి కంట్రీస్లో ఆ గ్రీన్ హైడ్రోజన్ లెవెల్ని మీరు నెక్స్ట్ లెవెల్కి ఏ విధంగా తీసుకొని పోతారు అనే విషయం మీద వారికి ఉన్న ఆలోచనలు, వారికి ఉన్న వ్యూస్ని షేర్ చేసుకోవాల్సిందిగా ఇక్కడ ఉంటుందన్నమాట. నెక్స్ట్, ద ఈవెంట్ విల్ బి హెల్డ్ త్రూ వీడియో కాన్ఫరెన్స్ అండ్ కన్క్లూడ్ ఆన్ వెడ్నెస్డే. సో ఇది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉండబోతోంది, వాళ్ళు ఇక్కడ కలవరన్నమాట. సో ఇది వెడ్నెస్డే పూర్తవుతుంది. ఇట్ విల్ బీ యాంకర్డ్ బై ఇండియాస్ లార్జెస్ట్ పవర్ ప్రొడ్యూసర్ అండ్ వన్ ఆఫ్ ద గ్లోబల్ ఎనర్జీ మేజర్స్ NTPC లిమిటెడ్. సో NTPC అనేది దీనికి యాంకర్డ్ అనమాట. అంటే ఈ యొక్క ఇనిషియేటివ్ని వాళ్ళు హోస్ట్ చేస్తున్నారనమాట. సో ద వర్చువల్ సమ్మిట్ విల్ బ్రింగ్ ద బెస్ట్ బ్రెయిన్స్, పాలసీ మేకర్స్ అండ్ మేజర్ స్టేక్ హోల్డర్స్ ఫ్రమ్ ద బ్రిక్స్ నేషన్స్ డెలిబరేటింగ్ అండ్ డిస్కసింగ్ అట్ లెంత్ ద ఫ్యూచర్ ఆఫ్ హైడ్రోజన్ ఇన్ ద ఎనర్జీ. సో మనకు హైడ్రోజన్ని మనం ఇంకా ఎంత బాగా కాపాడుకోవచ్చు అనే విషయం మీద సో బెస్ట్గా ఉన్న ఆలోచనలని బయటికి తీసే ప్రక్రియ ఈ యొక్క హైడ్రోజన్ ఇనిషియేటివ్, గ్రీన్ హైడ్రోజన్ ఇనిషియేటివ్ యొక్క లక్ష్యం. సో ఇది మనకు నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అంటే ఫిఫ్త్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. లెట్ us move to the sixth important current affair. Assam signs MOU with the Survey of India for rural property survey. సో రూరల్ ఏరియాస్లో మనకు సర్వే అన్నది చాలా చాలా కష్టమైన పని. సో ఈ ప్రాంతాల్లో ఖచ్చితంగా సర్వే చేసి తీరాలి అనే ఉద్దేశంతో అస్సాం గవర్నమెంట్ మరియు సర్వే ఆఫ్ ఇండియా కలిసి ఒక మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ని వాళ్ళు కుదుర్చుకోవడం జరిగిందనమాట. సో ఫస్ట్ పాయింట్, ద అస్సాం గవర్నమెంట్ సైన్డ్ అన్ MOU with Survey of India for implementing the స్వామిత్వ స్కీమ్ ఇన్ ద స్టేట్. సో దీనికి వాళ్ళు పెట్టిన పేరు స్వామిత్వ అనేది స్కీమ్ అనమాట. ఈ స్కీమ్లో భాగంగా సర్వే ఆఫ్ ఇండియాతో అస్సాం గవర్నమెంట్ ఒక మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ని కుదుర్చుకుంది. సో ఇక్కడ సెకండ్ పాయింట్, ద ఎయిమ్ ఆఫ్ MOU ఈజ్ టు ప్రొవైడ్ అన్ ఇంటిగ్రేటెడ్ ప్రాపర్టీ వ్యాలిడేషన్ సొల్యూషన్ ఫర్ రూరల్ ఏరియాస్. సో మనకు
రూరల్ ఏరియాస్లో ఉన్న యొక్క స్థలాలకు సంబంధించిన సర్వేకి సంబంధించి ఎటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో, అనుమానాలు ఏవైతే ఉంటాయో వాటిని పూర్తిగా నివృత్తి చేసే విధంగా ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ ప్రాపర్టీ వాల్యుయేషన్ అన్నది కొనసాగబోతోంది. థర్డ్ పాయింట్, ద సర్వే ఆఫ్ ఇండియా యాజ్ ద టెక్నాలజీ పార్ట్నర్ విల్ టేక్ స్టెప్స్ ఫర్ సర్వే ఆఫ్ ఇన్హాబిటెడ్ రూరల్ ల్యాండ్ టు ఎనేబుల్ డీటెయిల్డ్ స్పెషియల్ డేటాబేస్ ఫర్ ప్రాపర్టీస్ ఇన్ ద రూరల్ ఏరియాస్. సో రూరల్ ఏరియాస్లో ఉన్న ప్రాపర్టీస్ని పూర్తిగా సర్వే చేయడం ఈ ఎంఓయు యొక్క ప్రధాన లక్ష్యం అన్నమాట. సో దీనికి సర్వే ఆఫ్ ఇండియా కూడా ఒక అడుగు ముందుకు వేసింది. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, ద స్వామిత్వ స్కీమ్ వాజ్ లాంచ్డ్ ఆన్ అ పైలట్ బేసిస్ ఆన్ April 24, 2020 on the occasion of నేషనల్ పంచాయతీ రాజ్ డే. సో అయితే ఈ స్వామిత్వ స్కీము చాలా రోజుల క్రితమే ఫామ్ అయింది. సో April 24, 2020 ఫామ్ అయిందనమాట. అండ్ ఇది నేషనల్ పంచాయతీ రాజ్ డే రోజున ఇది ఫామ్ అయిందనమాట. కానీ ఇప్పుడు మాత్రం దాన్ని ఇంకొంత ముందుకు తీసుకెళ్తూ సర్వే ఆఫ్ ఇండియాతో వాళ్ళు చేతులు కలుపుతున్నారు. సో దీనికి సంబంధించిన ఒక ఎంఓయూని కూడా ఫామ్ చేసుకోవడం జరిగింది. సో లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. ఒడిషా లాంచెస్ ఆశీర్బాద్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఆఫ్ కోవిడ్ ఆర్ఫన్స్. సో కోవిడ్ ఆర్ఫన్స్ అంటే ఎవరైతే తల్లిదండ్రుల్ని కోల్పోయి ఉంటారో, ఎవరైతే గార్డియన్స్ మీద వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ముందుకు వెళ్తుంటారో అలాంటి వాళ్ళని మనము ఆర్ఫన్స్ అని పిలుస్తామన్నమాట. సో కోవిడ్ ఆర్ఫన్స్ అంటే కోవిడ్ వల్ల వాళ్ళ తల్లిదండ్రులు మరణించినట్లయితే అలాంటి వారిని కోవిడ్ ఆర్ఫన్స్ అని పిలుస్తాం. సో ఈ వాళ్ళకి ఉపయోగకరంగా వారి హెల్త్ని ఇంకా బ్రైట్ చేసే విధంగా ఒడిషా గవర్నమెంట్ ఆశీర్బాద్ అనేది ఒక స్కీమ్ అన్నది లాంచ్ చేసిందనమాట. సో దీంట్లో ఏంటంటే ఆ కోవిడ్ వల్ల ఎవరికి ఏ పిల్లలకైతే వాళ్ళ తల్లిదండ్రులు కానీ లేదా కేవలం అంటే తల్లిదండ్రుల్లో కేవలం ఒకరు కానీ లేదా ఇద్దరు కానీ అండ్ ఎవరైతే సంపాదిస్తున్నారో వారు కానీ సో అలా చనిపోయి ఉంటే అలాంటి వారికి చేదోడు వాదోడుగా వారికి ఎడ్యుకేషన్ అండ్ మరియు వారికి సంబంధించి ఆరోగ్యంకి సంబంధించి ఈ స్కీమ్ అన్నది చాలా ఉపయోగకరంగా ఉండబోతుందన్నమాట. అండ్ వాటికి సంబంధించి ఏప్రిల్ 1, 2020 ఆ తర్వాత ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్నారో వారందరూ ఈ స్కీమ్లో ఎలిజిబుల్ అవుతారు. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరికి ప్రతి నెల 2,500 రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళబోతుందన్నమాట. సో అండ్ ఇది ఆ పిల్లలకు 18 సంవత్సరాలు వచ్చే వరకు ఈ స్కీమ్ అన్నది వాళ్ళకు అప్లై అవుతుంది. సో ఇది నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. లెట్ us మూవ్ టు ద అప్కమింగ్ కరెంట్ అఫైర్. ఫార్మర్ కేరళ మినిస్టర్ కేకే శైలజ అవార్డెడ్ CEU ఓపెన్ సొసైటీ ప్రైజ్ 2021. సో ఫార్మర్ హెల్త్ మినిస్టర్ ఆఫ్ కేరళ, ఆమె పేరు కేకే శైలజ. సో ఆమె మాజీ ఆరోగ్య శాఖ మంత్రి అనమాట కేరళకు సంబంధించి. ఆమెకు ప్రెస్టీజియస్ సెంట్రల్ యూరోపియన్ యూనివర్సిటీ వాళ్ళు ఓపెన్ సొసైటీ ప్రైజ్ 2021ని ఆమెకు అందజేయడం జరిగింది. అండ్ ఆమె పబ్లిక్ హెల్త్ సర్వీసెస్కి ఆమె చేసిన కమిట్మెంట్కి గాను ఆమె చేసిన కొన్ని సేవలకు గాను గుర్తించి ఈ అవార్డు అన్నది ఆమెకు రావడం జరిగింది. అండ్ ఈ ఓపెన్ సొసైటీ ప్రైజ్ ఏదైతే ఉంటుందో అది ఆ యూనివర్సిటీ అంటే సెంట్రల్ యూరోపియన్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చే హయ్యెస్ట్ సివిలియన్ రికగ్నిషన్ అనమాట. అంటే సొసైటీలో చాలా యాక్టివ్గా ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో అలాంటి వారిని గుర్తించి ఈ అవార్డు అనేది వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. సో 4th పాయింట్ అండి, ఇట్ ఈస్ యాన్యువల్లీ అవార్డెడ్ టు పర్సన్స్ ఆఫ్ ఎక్సెప్షనల్ డిస్టింక్షన్ హూ సర్వ్ ద ఐడియల్స్ ఆఫ్ ఓపెన్ సొసైటీ. సో ఎక్సెప్షనల్ డిస్టింక్షన్, సో ప్రజలకు ఎక్కువ సహాయం ఎవరైతే చేస్తుంటారో అలాంటి వారికి ఈ యొక్క అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇన్ 2020 the Nobel laureate Svetlana Alexievich రిసీవ్డ్ ద అవార్డ్. సో ఇప్పటిదాకా ఈ అవార్డు అన్నది స్వెట్లానా అలెక్సీవిచ్ ఆమె నోబెల్ లారెట్. సో వారికి 2020 సంవత్సరానికి గాను అవార్డు అనేది లభించింది. 2021 సంవత్సరానికి గాను సో ఫార్మర్ హెల్త్ మినిస్టర్ ఆఫ్ కేరళ కేకే శైలజ గారికి అవార్డు లభించింది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్లోకి వెళ్దాం. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంటర్స్ ఇంటూ MOU విత్ NSIC టు సపోర్ట్ MSMEs. సో
ఎంఎస్ఎంఈకి అంటే ఎంఎస్ఎంఈస్కి సపోర్ట్గా ఉండే విధంగా ఎన్ఎస్ఐసి వారు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒక ఎంఓయూని కుదుర్చుకున్నారనమాట. సో టు సపోర్ట్ ద ఎంఎస్ఎంఈస్ విత్ ద క్రెడిట్ రిక్వైర్మెంట్స్. సో వారికి సంబంధించిన క్రెడిట్ రిక్వైర్మెంట్స్ సరిపోయే విధంగా వారు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారనమాట. సో నెక్స్ట్ అండర్ ద ఎన్ఎస్ఐసి బ్యాంక్ క్రెడిట్ ఫెసిలిటేషన్ స్కీమ్, ఆ స్కీమ్ కింద యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. సెకండ్ పాయింట్, అండర్ ద ఎంఓయూ ద ఎన్ఎస్ఐసి బ్రాంచ్ ఆఫీసెస్ ఆర్ ఆల్సో ఫంక్షనింగ్ యాజ్ ఎ ఫైనాన్స్ ఫెసిలిటేషన్ సెంటర్స్ విల్ అసిస్ట్ ఎంఎస్ఎంఈస్ ఇన్ గెటింగ్ దేర్ లోన్ రిక్వైర్మెంట్స్ ఫ్రమ్ యూబీఐ. సో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఏ విధంగా లోన్ తీసుకోవాలి మీరు అనే విధంగా ఈ యొక్క ఎన్ఎస్ఐసి బ్రాంచ్ ఆఫీసెస్ కూడా ఫైనాన్స్ ఫెసిలిటేషన్ సెంటర్స్, అంటే మనం అప్పు ఎలా తీసుకోవాలి అనే విధంగా ప్రజలకు ఒక అవగాహన తీసుకొని వచ్చే విధంగా సెంటర్స్ తయారయ్యాయని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. అండ్ ద లాస్ట్ పాయింట్, అండర్ ద స్కీమ్ ఎన్ఎస్ఐసి ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు ఎంఓయూస్ విత్ వేరియస్ నేషనలైజ్డ్ అండ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అరేంజింగ్ క్రెడిట్ సపోర్ట్ ఫ్రమ్ బ్యాంక్స్ టు మీట్ ద క్రెడిట్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఎంఎస్ఎంఈ యూనిట్స్. సో ఇలా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కాకుండా చాలా నేషనలైజ్డ్ బ్యాంక్స్తో కూడా ఈ యొక్క ఎన్ఎస్ఐసి వారు ఒప్పందాన్ని కుదుర్చుకుంటున్నారు. అండ్ వీటితో పాటు కొంచెం ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్తో కూడా ఒప్పందం కుదుర్చుకుంటున్నారు అనమాట. సో ఎందుకంటే క్రెడిట్ సపోర్ట్ని అరేంజ్ చేయడానికి. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అండి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్లోకి వెళ్దాం. ఇండియా బికమ్స్ ద 5th లార్జెస్ట్ రెసిపియంట్ ఆఫ్ ఎఫ్డిఐ ఇన్ఫ్లో. ఎఫ్డిఐ అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. సో ఇలా ఎఫ్డిఐ ఇన్ఫ్లో అంటే వేరే దేశపు వారు వచ్చి ఇండియాలో ఇన్వెస్ట్ చేయగలగడం. సో దాన్నే మనము ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని పిలుస్తాము. సో అలా వేరే వారిని అట్రాక్ట్ చేయడం చాలా చాలా కష్టమైన పని. సో అలా ఇండియా ఎంటైర్ వరల్డ్లో 5th లార్జెస్ట్ రెసిపియంట్ అనమాట. అంటే ఎక్కువ మంది ఇండియాలో వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ద యుఎన్సిటిఏడి అనే ఒక సంస్థ ఈ వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ 2021ని రిలీజ్ చేసింది. సో ఈ రిపోర్ట్ ప్రకారంగా ఇండియా ఎఫ్డిఐ ఇన్ఫ్లో పరంగా 5th లార్జెస్ట్ అనమాట. అండ్ మూడో పాయింట్, ఇది ఇప్పటిదాకా $64 బిలియన్ సంపాదించిందనమాట. ఇది 2019తో పోల్చుకుంటే 27% ఇంక్రీజ్ అయింది. 2019లో $51 బిలియన్ ఉన్నది, ఇప్పుడు అది $64 బిలియన్ ఇంక్రీజ్ అయిందనమాట. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ద యుఎస్ విత్ $156 బిలియన్ వాజ్ ద టాప్ డెస్టినేషన్ ఫర్ ఎఫ్డిఐ ఇన్ 2020, ఫాలోడ్ బై చైనా $149 బిలియన్ అండ్ హాంకాంగ్. సో ఫస్ట్ 3 ప్లేసుల్లో యుఎస్ ఉంది, సెకండ్ ప్లేస్లో చైనా ఉంది, అండ్ మూడో ప్లేస్లో హాంకాంగ్ ఉంది. నెక్స్ట్ కంట్రీస్ విత్ లార్జెస్ట్ ఎఫ్డిఐ అవుట్ఫ్లోస్, అంటే ఏ కంట్రీ నుంచి ఎక్కువగా అవుట్ఫ్లోస్ అవుతున్నాయి, ఏ కంట్రీ నుంచి ఎక్కువగా వేరే దేశాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే ఫస్ట్ చైనా ఉంది. ఆ చైనాలో ఉంటున్న వ్యక్తులు దాదాపు $133 బిలియన్ అన్నది వేరే కంట్రీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అండ్ లూక్సెంబర్గ్ $127 బిలియన్ అండ్ జపాన్ $116 బిలియన్ అనమాట. ఇది మనకు ఇంపార్టెంట్ పాయింట్ అండి. అండ్ లెట్ us move to the next important current affair. Israel successfully tests లేజర్ దట్ కెన్ షూట్ డౌన్ డ్రోన్స్ మిడ్ ఎయిర్. సో కొన్ని డ్రోన్స్కి పర్మిషన్స్ ఉంటాయి, కొన్ని డ్రోన్స్కి పర్మిషన్స్ ఉండవు. అది ఇండియాలోనే కాదు, ఎంటైర్ వరల్డ్ వైడ్. సో అన్ని డ్రోన్స్కి అన్ని వేళలా పర్మిషన్స్ అన్నది ఇవ్వడం కుదరదు. సో అలా పర్మిషన్స్ లేకుండా ఏదైనా సరే డ్రోన్స్ కనుక వారికి గాల్లో కనపడితే అలా కనపడమే వాళ్ళు షూట్ చేసే విధంగా ఒక లేజర్ ఎక్విప్మెంట్ని ఇజ్రాయెల్ గవర్నమెంట్ తీసుకొని వచ్చింది. అండ్ ఫస్ట్ పాయింట్ చూడండి, ఇజ్రాయెల్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ అన్ ఎయిర్బోర్న్ హై పవర్ లేజర్ దట్ కెన్ షూట్ డౌన్ డ్రోన్స్ మిడ్ ఎయిర్. అంటే గాల్లో ఉండంగానే అలాంటి డ్రోన్స్ని పూర్తిగా షూట్ చేసే విధంగా, అది పనికి రాకుండా చేసే విధంగా ఒక లేజర్ సిస్టమ్ని, హై పవర్ లేజర్ సిస్టమ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇజ్రాయిల్ సక్సెస్ఫుల్గా పరీక్షించింది. Next, second point, the trial which is planned for later this year will test the system's ability to shoot down incoming rockets and mortar fire at
క్లోజ్ రేంజ్. సో చాలా దగ్గర నుంచి షూట్ చేసే విధంగా వాళ్ళు ఈ లేజర్ సిస్టమ్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో మూడో ఇంపార్టెంట్ పాయింట్, ద గ్రౌండ్ బేస్డ్ లేజర్ సిస్టమ్ ఈజ్ బీయింగ్ డెవలప్డ్ బై ద రఫేల్ వెపన్స్ మ్యానుఫ్యాక్చరర్. రఫేల్ వెపన్స్ మ్యానుఫ్యాక్చరర్ వారు ఈ యొక్క లేజర్ సిస్టమ్ని తయారు చేశారనమాట. సో ఇది పూర్తిగా గ్రౌండ్ బేస్డ్, అంటే అది నేల మీదే ఉంటుందన్నమాట. సో నేల మీదే ఉండి మనకు కావలసిన చోట ఈ లేజర్ వెళ్ళి అక్కడ ఉన్న ఒక డ్రోన్ని పూర్తిగా నిర్వీర్యం చేయబోతుంది. నెక్స్ట్ ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్, దిస్ విల్ సప్లిమెంట్ ద ఐరన్ డోమ్ ఆర్ ఇజ్రాయిల్స్ అదర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్. సో ఇజ్రాయిల్కి ఉన్న మిగిలిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సపోర్ట్గా, వాటికి సప్లిమెంట్గా, అంటే ఒకవేళ అది లేకపోయినా ఇది వాటి స్థానంలో ఉండే విధంగా కానీ, నెక్స్ట్ వాటికి సపోర్ట్గా కానీ ఇది ఉండబోతోంది అనమాట. నెక్స్ట్ ఈ ఇజ్రాయెల్ విషయానికి వస్తే, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నఫ్టాలీ బెన్నెట్ అండ్ ఇజ్రాయిల్ క్యాపిటల్ జెరూసలేం. సో ఇవి ఈ రోజుకు సంబంధించిన ఈ ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఎవరైనా మాకు ఏదైనా సూచనలు కానీ సలహాలు కానీ ఇవ్వాలనుకుంటే దయచేసి కామెంట్ చేయండి. వీ వాంట్ టు ఇంప్రూవ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఎంటైర్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ హెల్తీ డే, స్టే హోమ్, స్టే సేఫ్.